కన్సిస్టెంట్‌గా మీ శరీరంలో ఉన్న ఎముకలు వాపులొచ్చేస్తా ఉంటాయి, బెండ్ అయిపోతా ఉంటాయి, ఫ్యూజ్ అయిపోతా ఉంటాయి. కంప్లీట్‌గా డిస్‌ఫంక్షనాలిటీ వస్తా ఉంటుంది. అంటే రాత్రి రాత్రి అలా మారిపోదు. రోజు కొంచెం, 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 కొంచెం డ్యామేజ్ చేసుకుంటూ మీరు లాస్ట్ స్టేజ్‌కొచ్చే వరకు అన్ని వేళ్ళు ఇలా బెండ్ అయిపోయి, మీరొక స్పూనో, ఒక పెన్ను పట్టుకునే పరిస్థితిలో కూడా ఉండరు. మీ పని కూడా మీరు చేసుకునే పరిస్థితిలో ఉండరు. సో, దీనికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? అసలు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్‌కి ఎలాంటి వైద్యం? సో, యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మెడిసిన్‌లో రుమటాలజీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది దీనికి. సో, వాళ్ళకి ఈ దీనికి సంబంధించిన వ్యాధులు చూస్తారు. ఓపెన్‌గా ఈ ప్రాబ్లమ్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గరికెళ్తే, డాక్టర్ చెప్పే ఫస్ట్ ఏంటంటే, మా దగ్గర దీనికి ఎలాంటి వైద్యం లేదు. జీవితాంతం మీరు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడుకోవాలి. పోనీ దీనితోని తగ్గుతుందా సార్? లేకపోతే ఆగిపోతుందా సార్ అంటే ఆగదు. స్టెరాయిడ్స్ ఎందుకు సార్? పెయిన్ కిల్లర్స్ అంటే పెయిన్ తగ్గడానికి. సో, పెయిన్ కిల్లర్స్ ఏమో నొప్పి ఈరోజు ఈ పూట నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్స్. స్టెరాయిడ్ ఏం చేస్తారు అనంటే, మీ రోగనిరోధక శక్తి మీకేదైతే విపరీతంగా దాడి చేస్తుందో, దాన్ని సడెన్‌గా పాయిజన్ ఎఫెక్ట్ ఇచ్చేసి, దాన్ని నిర్వీర్యం చేసేయడానికి.